తెలంగాణ కుంభమేళా మహాజాతరకు ముందే మేడారంకు భక్తులు పోటెత్తారు. రోజుకు 1,00,000 మందికి పైగా సమ్మక్క సారక్క దేవతల దర్శనానికి తరలి వస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 2,00,000 మందికి పైగా మేడారంకు భక్తులు పోటెత్తారు. జంపన్న వాగు జనంతో కిక్కిరిసింది. అయితే ఈ వాగులో ఓ బాలిక మిస్ అయింది. తప్పిపోయిన ఆ పాప ఏడుస్తూ తిరగడాన్ని గమనించిన మంత్రి సీతక్క ఆ చిన్నారిని చేరదీసి ఎత్తుకున్నారు. ఆ పాప తల్లిదండ్రుల కోసం పోలీసులతో వెతికించారు. చివరికి తల్లిదండ్రులను వెతికి పట్టుకొని వారికి అప్పగించారు. మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరగనుంది. ఈసారి జాతరకు 1,50,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు. అయితే మేడారం గ్రామంతో పాటు గద్దెలను పూర్తిగా ఆధునీకరిస్తున్న నేపథ్యంలో భక్తులు ముందస్తుగా పోటెత్తుతున్నారు. వేలాది వాహనాలు మేడారంకు బారులు తీరాయి. రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్తో మేడారం జనసంద్రంగా మారింది. ఆదివారం ఒక్కరోజే 2,00,000 మందికి పైగా భక్తులు సమ్మక్క సారక్క దర్శనానికి వస్తారని అంచనాలు వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీతక్క అక్కడ తిష్టవేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అధికారులను తన వెంట పెట్టుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు. భక్తుల పుణ్య స్నానాలతో జంపన్న వాగులో జనం పోటెత్తారు. అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిసి జంపన్న వాగు వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో జంపన్న వద్ద అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి సీతక్కకు అక్కడ తప్పిపోయిన బాలిక కనిపించింది. తల్లిదండ్రులు కనిపించగా ఓ చిన్నారి అక్కడ ఏడుస్తూ తిరుగుతోంది. తన తల్లిదండ్రులు ఎటో వెళ్లారని తెలిపింది. ఈ క్రమంలో ఆ బాలికను చేరదీసిన మంత్రి సీతక్క ఎత్తుకొని ఓదార్చారు. ఆ బాలిక తల్లిదండ్రుల కోసం ఆరా తీశారు. సీతక్క అంగరక్షకులు, అక్కడున్న పోలీస్ సిబ్బంది ఆ బాలిక తల్లిదండ్రుల కోసం ఆరా తీశారు. వారిని గుర్తించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ బాలికను ఎత్తుకొని మనోధైర్యం నింపిన సీతక్క ఈ బాలిక తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే భక్తులు వేలాదిగా తరలి వస్తున్న నేపథ్యంలో పిల్లలను జాగ్రత్తగా తమ వెంట పెట్టుకోవాలని, తప్పిపోతే సమ్మక్క సారక్క సన్నిధిలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ కు వచ్చి తెలియపరచాలని మంత్రి సీతక్క తెలిపారు.